రచన భమిడిపాటి అనంత శర్మ గారు. నాటిక పేరు భామా విలాసం. 7 నెలల తరువాత పద్మ రవిలకు కొడుకు పుట్టాడు. వాడికి ఆదిత్య అని పేరు పెట్టుకున్నారు. కొడుకు ముద్దు ముచ్చట్లో పడి వాళ్ల ఉద్యోగం గోల మర్చిపోయారు. 6 వాదనలు 3 రాజీలతో వాళ్ల కాపురం సాదాగా సాగుతూ ఉంది. ఇక్కడ బాలా త్రిపుర సుందరి మూర్తిగారు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. బాలా త్రిపుర సుందరి గేట్ తీసుకుని సూట్ కేసుతో లోపలికి వస్తూ ఉంది. హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న మూర్తిగారు గేట్ తీసిన సౌండ్ విని వెనక్కి తిరిగి చూశారు. త్రిపుర సుందరి ఊరి నుంచి రావటం చూసి మూర్తిగారు పేపర్ పక్కన పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి, "ఏం బాలా, ప్రయాణం బాగా జరిగిందా?" అని చిరునవ్వుతో పలకరించారు. "ఏం ప్రయాణమో ఏమో, వళ్ళు హోనం అయింది" అంది ఆయాసపడుతూ. ఆమె చేతిలోని సూట్ కేసు అందుకుని హాల్లోకి వచ్చి సూట్ కేసు ఒక మూలన పెట్టి వెనక్కి తిరిగి బాలవైపు చూస్తూ, "అల్లుడెలా ఉన్నాడు?" అని అడిగారు మూర్తిగారు. బాల చైర్లో కూర్చుని చీర చెంగుతో నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ, "బాగానే ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళాడు ఈవేళ." "ఏమండి" అంటూ ఏదో చెప్పబోయి ఆగింది బాల. ఏమిటి?" అన్నారు కళ్ళజోడి తీసి ఆమె వైపు చూస్తూ. "కన్న కొడుకు 10 రోజులు ఆసుపత్రిలో ఉంటే తల్లి ప్రాణం ఎలా ఒప్పిందో వాళ్ళ అమ్మ చూడ్డానికి రాలేదు సుమా" అంది బాల. "అల్లుడికి ఒంట్లో బాగోలేదు, ఆసుపత్రిలో పెట్టారు. అమ్మాయికి సాయంగా ఉండటానికి వండి పెట్టడానికి వెళ్ళాలి. తల్లివి నువ్వు వెళ్తావా? అత్తగారు వెళ్తుందా? నువ్వే వెళ్ళాలి కదా బాలా" అన్నారు మూర్తిగారు. "అవును మరి, అందుకనే కదా నేనే వెళ్ళాను. అల్లుడికి ఆరోగ్యం బాగుపడి ఇంటికి వచ్చేదాకా అక్కడే ఉండి వచ్చాను" అంది నీరసంగా. బాల, "ఒకవేళ ఇలా కాకుండా మన అమ్మాయికే బాగోలేక ఆసుపత్రిలో ఉందనుకో, సాయంకి మనిషి కావాలి. అప్పుడు నువ్వు వెళ్తావా, మన అమ్మాయి అత్తగారు వెళ్తుందా?" అని అడిగారు మూర్తిగారు. "అప్పుడైనా నేనే వెళ్ళాలి కదా, తప్పుతుందా?" అంది మొహం డల్గా పెట్టి. "అందుకే పెద్దాళ్ళు అంటారు, సన్ ఈజ్ ఏ సన్ ఓన్లీ టిల్ హీ ఈజ్ మ్యారీడ్, బట్ డాటర్ ఈజ్ ఏ డాటర్ ఫర్ ఎవర్ అని. పెళ్లి చేసేస్తే కొడుకు బాధ్యత తీరిపోయినట్లే. ఆ తర్వాత వాడి మంచి చెడ్డలు వాడి పెళ్ళామే చూసుకుంటుంది. కానీ కూతురు బాధ్యత అలా కాదు. పెళ్లి చేయాలి, ఆ తర్వాత పురుళ్ళు పోయాలి. వాళ్ళకి ఎన్నేళ్ళు వచ్చినా మనం ఉన్నన్నాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ బాగోగులు మంచి చెడ్డలు అన్నీ చూసుకుంటూ ఉండాలి. అంతేలేండి." "అవును, బాగోగులు మంచి చెడ్డలు అంటే గుర్తుకొచ్చింది. అసలు సంగతి ఏమంటే మన అల్లుడు ఓ ఫ్లాట్ బేరం చేశాడట. 20 లక్షలు. ముందు 2 లక్షలు ఇచ్చి రిజిస్ట్రీ చేయించుకోవాలట" అంది బాల. "బాగుంది, ఇల్లు కొనుక్కోవడం మంచిదే కదా" అన్నారు మూర్తిగారు. "మంచిదే కానీ వాళ్ళ దగ్గర ఎంతుందో మరి. పిల్ల మాత్రం ఇప్పుడు 1 లక్ష కావాలన్నట్టుగా చెప్పింది. రిజిస్ట్రీ అయిపోతే లోను పెట్టుకోవచ్చట" అంది. "అది కాదు బాల, నా దగ్గర అంత ఉండదేమో" అన్నారు. "అలాగంటే ఎలా? అప్పో సప్పో చేసైనా ఇవ్వాలి. రవిని కూడా మాట అడుగుదాం, వాడు ఈ పాటికి రావాలే" అంది గేటు వైపు చూస్తూ. "ఏం, వాడిని రమ్మని నువ్వు కానీ ఫోన్ చేస్తావా?" అని అడిగారు. "మాట్లాడే పని ఉంది, ఓసారి వచ్చి వెళ్ళమని ఫోన్ చేశాను. వాడు బయలుదేరుతూ ఫోన్ చేశాడు. ఈ పాటికి బస్సు దిగే ఉంటాడు" అంది. "వాడిని అడిగితే ఏం బాగుంటుంది బాలా" అన్నారు మూర్తిగారు. "నిక్షేపంగా ఉంటుంది, మీరు ఊరుకోండి" అంది గద్దిస్తున్నట్లుగా. "సరే, ఊరుకోమన్నావు కదా" అని నోటి మీద వేలు వేసుకున్నారు మూర్తిగారు. "అర్థం చేసుకోండి. ఇదిగో మన దగ్గర ఉన్నది మనం ఇస్తున్నామని వాడితో అనకండి. మీరు అసలే ఉండబట్టలేరు" అంది బాల. "అర్థం చేసుకున్నాను కదా బాలా" అని తల ఆడించారు మూర్తిగారు. "వాడు ఏమన్నా పరాయి వాళ్ళకి ఇస్తున్నాడా? ఆడపడుచుకి ఆ మాత్రం పెట్టచ్చు" అంది. "సరే, నువ్వే అడుగు" అన్నారు మూర్తిగారు. "నేనే అడుగుతాను, మధ్యలో మీరు వెర్రి మాటలు ఏమీ అనకండి" అంది హెచ్చరిస్తున్నట్లుగా. "అలాగే, నీ మీద ఒట్టు, నేను అసలు నోరెత్తను, సరేనా" అని అంటూ ఉండగానే రవి గేటు తీసుకుని లోపలికి వస్తూ కనిపించాడు. మూర్తిగారు కొడుకు వైపు చిరునవ్వుతో చూస్తూ, "అడిగో, రవి మాటల్లోనే వచ్చాడు. రారా రవి, అబ్బాయి ఆడుకుంటున్నాడా?" అని అడిగారు. రవి లోపలికి వచ్చి బాలా త్రిపుర సుందరి పక్కన ఉన్న చైర్లో కూర్చుంటూ, "వాడు ఆడుకోవడం కాదు, మా అమ్మల్ని ఆడిస్తున్నాడు" అన్నాడు నవ్వుతూ. బాల కొడుకు వైపు తిరిగి, "మరి చిన్నప్పుడు నువ్వు అలాగే ఉండేవాడివి" అంది రవి చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ. రవి తల్లివైపు చూస్తూ, "అవునమ్మా, ఇంతకీ నన్ను ఎందుకు అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? బావ ఎలా ఉన్నాడు?" అని అడిగాడు. "బాగానే ఉన్నాడు. ఆసుపత్రి నుంచి నిన్ననే ఇంటికి వచ్చాడు. ఈవేళ ఆఫీస్కి వెళ్ళాడు. పాపం బాగా నీరసించిపోయాడు" అంది బాల. "ఎలాగూ వస్తున్నావు కదరా, కోడల్ని మనవని తీసుకురాలేకపోయావా?" అడిగారు మూర్తిగారు. "వాడు స్కూల్కి వెళ్ళాడు నాన్న, ఆ అమ్మేమో ఉన్న పళంగా రమ్మని ఫోన్ చేసింది" అన్నాడు రవి.
బాల త్రిపురసుందరి కొడుకు భుజం మీద చేయి వేసి, ఒరే నాని, మీ అక్క నీరజ నీకో మాట మరీ మరీ చెప్పమందిరా. మీ బావ ఓ ఫ్లాట్ బేరం చేశాట 20 లక్షలు. ఇప్పుడు ఈ నెలలోనే 2 లక్షలు కట్టి రిజిస్ట్రీ చేసుకోవాలట. ఆ తర్వాత వాళ్ళకి లోన్ వస్తుందట. ఇప్పటికిప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బు రెడీగా లేదు. అందుకని నువ్వేమైనా చదువుతావేమో అనుకుంటుంది అంటూ అసలు విషయం చెప్పింది బాల. అయ్యో, నా దగ్గర మాత్రం ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుందమ్మా అన్నాడు రవి. అలాగంటే కాదురా, దానికి అసలే సిగ్గు మొహమాటం. అప్పుగానే ఇమ్మంటుంది. మనం మాత్రం ఆడపిల్లకు అప్పుగా ఇస్తామా? అంత దరిద్రం గడుక్కుపోయిందా ఏంటి? నువ్వు ఇప్పుడు 50 అయినా ఇచ్చావంటే మిగిలిన దానికి వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు అంది. సరేనమ్మా, చూస్తాను అన్నాడు డల్గా. చూస్తానంటే కాదురా, నీ మీదే గంపడాస పెట్టుకుంది మీ అక్క. అలాగే అన్నాను కదా. సరే, నేను ఒకసారి బయటికి వెళ్ళి వస్తాను అంటూ చైర్లో నుంచి లేచి బయటికి నడిచాడు రవి. రవి అలా బయటికి వెళ్ళగానే బాల ముద్దుగారి వైపు తిరిగి, అమ్మయ్యా, ఓ పని అయిపోయింది, ఇంకా మిగిలింది మీ వంతు అంది. వెర్రి బాగులాడు ఇక్కడ అవననేశాడు. ఈ విషయం తెలిస్తే వాడి పెళ్ళం ఏమంటుందో అని రవి వెళ్ళిన వైపు చూస్తూ అన్నారు మూర్తిగారు. పెళ్ళం ఏమంటుంది? లక్షలు ఖర్చు పెట్టి చదివించాం, బోలెడు సంపాదిస్తున్నాడు. ముష్టి 50,000 అంటే వాడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినంత కాదు. పెళ్ళం ఏమంటుందండి? అయినా పెళ్ళానికి నచ్చి చెప్పుకొని ఒప్పించుకోలేడు చవట సన్నాసి అని రుసరుసలాడింది బాల. బాలా, ఇలారా, కూర్చో. మను ఏమన్నాడో తెలుసా? ఆడది చిన్నతనంలో తండ్రి చెప్పు చేతల్లోనూ, పెళ్ళయ్యాక మొగుడు అదుపాజ్ఞలోనూ, ముసలితనంలో కొడుకు సంరక్షణలోనే ఉండాలి. ఆడదానికి ఏ దశలోనూ స్వతంత్రం లేదు అన్నారు మూర్తిగారు. మంచి మాట అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నది అదేగా. మనవాడు పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి, అంతేకాని వాడి పెళ్ళం ఏమంటుందో అంటారేమిటి? చేతగానతనం కాకపోతేను అంది చిరాగ్గా ముఖం పెట్టి. ఉండు బాలా, నన్ను పూర్తిగా చెప్పని. మనువు ఏ ఉద్దేశంతో అలా చెప్పాడో కానీ నేను అనుకుంటాను మగాడికే స్వాతంత్రం లేదు. మగాడు చిన్నప్పుడు తల్లి భావాలు ఆలోచనలకు అనుగుణంగా వాడి మనసు రూపుదిద్దుకుంటుంది. వయసు వచ్చి పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం ముద్దు ముచ్చట్లు తీరుస్తూ ఆమె ఆశలకి సరదాలకి అనుగుణంగా అతని మనసు రూపుదిద్దుకుంటుంది. పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఈ మగాడి ముసలితనంలో కూతుళ్ళు వాళ్ళ సంసారాలు బాగోగుల గురించిన ఆలోచనలే అతని మనసంతా ఆక్రమిస్తాయి. బాల మగాడికి అన్ని దశల్లోనూ ఆడితే దిక్సూచి, ఆ దిక్సూచి చూపించే దిశలోనే ప్రయాణించే మగాడు సుఖపడతాడు. కనుక మనవాడిప్పుడు కనిపెట్టుకుని ఉండాల్సింది తల్లి ఆశలు ఆశయాలు కాదు, పెళ్ళాం ముద్దు ముచ్చట్లు అన్నారు మూర్తిగారు. బాల కనుబొమ్మలు పైకెత్తి భర్త వైపు చూస్తూ, ఓహో, మనువు మళ్ళీ పుట్టేశాడండోయ్, పుట్టేసి నాకు మొగుడే కూర్చున్నాడు అంది వెటకారంగా. బాల అని ఏదో చెప్పబోయారు మూర్తిగారు. మీరింక మోస్తారా అని అరచేయి చాపి చూపిస్తూ అంది బాల.